గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు టి శ్రీనివాస్, జి రాములు మాట్లాడారు. జరగబోయే 9 నాడు సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మా అఖిలపక్ష కమిటీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ భారతదేశంలో గత 136 అంటే సంవత్సరాల క్రితం నుంచి అనేక పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గత 11.5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇలా సింగరేణి కూడా ప్రైవేటీకరణ చేసే భాగంగా ఉంది. కాబట్టి కార్మిక వర్గం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా తెలియజేస్తూ మిత్రులారా, ఇలా పేపర్లో కూడా ఇచ్చిండు. ఇలా మినరల్స్ను ఆయుధాలుగా వాడుకోవద్దు, మరి దాన్ని ఇతరత్ర ఉపయోగకరమైనటువంటి అంశాలను వాడుకోవాలని పిలుపునివ్వడం కూడా జరిగింది బ్రిక్స్ దేశాలలో. అదే మోడీ మరి ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ జార్ఖండ్లో కానీ మరి ఉన్నటువంటి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి అది మన జార్ఖండ్ అండ్ రేపు అంటే జూలై 9న దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మెకు బంద్కు పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలు అవుతున్నాయో వాటికి నిరసనగా సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా 4 లేబర్ కోడ్లు అవుతున్నాయో దేశంలో కార్మిక వర్గం 135 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను మార్చి పార్లమెంటులో కరోనా సమయంలో 4 లేబర్ కోడ్లుగా మార్చింది. దీని యొక్క సారాంశం ఏమిటంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి క్రమంలో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తమ ఆధీనంలోకి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కొంటున్నటువంటి సమయంలో వాళ్ళ పెట్టుబడులకు, అదేవిధంగా వాళ్ళ లాభాలకు గ్యారంటీ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో మార్పు చేయటం వల్ల మార్పు చేయాలనేటువంటిది బీజేపీ ప్రభుత్వాన్ని కోరాయి. ఆ మేరకు సవరణలు జరిగాయి. తద్వారా వాళ్లకు కార్మిక వర్గం అనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ల మీద రేపు సమ్మె జరగబోతా ఉంది. అయితే వాళ్ళ దేశంలో ఇప్పటికే 23వసారి వాళ్ళ దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల్ని వాళ్ళ ఆపే విధంగా లేవు. వాళ్ళ కార్మిక సంఘాలు కూడా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను, జాతీయ కార్మిక సంఘాలు కలుపుకొని పోయే విధంగా లేవు. కేవలం 10 సంఘాలు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు సంఘాలుగా ఉండి సమ్మె పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. కనుక ఈ ఒకరోజు టోకెన్ సమ్మెలతోటి ప్రభుత్వ విధానాలు మారవు. రైతాంగ స్ఫూర్తితోటి, ఢిల్లీ రైతాంగ స్ఫూర్తితోటి 365 రోజులు మొత్తం రైతాంగం రైతుల వ్యవసాయ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఢిల్లీ నడివీధుల్లో వెనక్కు తీసుకుంది ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. అది సాధ్యమైంది. అట్లాంటి రైతాంగ స్ఫూర్తి ఉద్యమాలను మనం చేయగలగాలి. ఈ ఒకరోజు టోకెన్ సమ్మెలు మాత్రం కేవలం నిరసన సమ్మెలు తప్ప సమస్యల పరిష్కారం అయ్యేటువంటి కానీ 4 లేబర్ కోడ్లను రద్దు చేయటువంటి కానీ ఇది కాదు. అందుకే జాతీయ కార్మిక సంఘాలు వాళ్ళ ఐక్యత లోపించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ అవుతుంటే వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా ఐక్యంగా లేనటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే ఐఎఫ్టీగా భావిస్తా ఉన్నాం. దేశంలో ఒక నిరవధిక సమ్మెని
రైతాంగ స్ఫూర్తితోటి నిరవధిక సమ్మెకు పిలుపులు ఇచ్చి నిరవధిక సమ్మెలు కొనసాగిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావు. అందుకే కార్మిక వర్గాన్ని కోరేటువంటిది రేపు జూలై 9 సమ్మెలో నిరసన సమ్మెలో పాల్గొనండి. నిరవధిక సమ్మెలకు సమాయత్తం కావాలని ఐక్య కార్మిక సంఘాల వేదిక తరఫున IFT తరఫున కార్మిక వర్గాన్ని పిలుపునిస్తా ఉన్నాం.